నీ గిన్నె నిండి పొంగి పొర్లినప్పుడు నీ శత్రువులు ఎదుట దేవుడు నీకు ఒక భోజనపు బల్లాన్ని సిద్ధపరుస్తాడు. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ అవమానాలు పాలయ్యావో, ఎక్కడ నిందలకి పాలైందో, నీ కుటుంబాన్ని ఎవరు రోడ్డుకి ఇడిచారో వారి ముందు నీపై ఉన్న అభిషేకం నిన్ను రాజులాగా కూర్చోబెడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు విందు చేసుకుంటారు చెప్పండి? ఎవరు విందు చేసుకుంటారు? ఒక సామాన్యంగా అవమానాలతో, రోగంతో, కష్టంతో, నష్టంతో, వ్యాధితో, బాధతో, కలవరంతో ఉన్న వాళ్ళు విందు చేసుకుంటారా? ఎక్కడ విందు ఉంటుంది? ఎక్కడ ఆర్భాటం ఉంటుంది? ఎక్కడ సంతోషం ఉంటుంది? ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడైతే గిన్నె నిండుతుందో, పరిశుద్ధాత్మ అనే నూనె నిండినప్పుడు సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది, ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది, జాయ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు దేవుడు డిసైడ్ అయ్యాడు, నీ గిన్నె నింపాలని కోరుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ శ్రమ కొలిమిలో ఆగిపోయావేమో, చేతి వరకు వచ్చిందండి అవకాశం మిస్ అయిందండి, చేతి వరకు వచ్చిందండి జాబ్ మిస్ అయిందండి, ఈ పోరాటం నా వల్ల కావట్లేదండి, ఈ కుటుంబ సమస్య నా వల్ల కావట్లేదు, ఈ ఆర్థిక సమస్య నా వల్ల కావట్లేదు, అన్ని కన్నీళ్లు కారుస్తున్న నీకొక శుభవార్తను తీసుకొచ్చా. నీ గిన్నెను నిండి పొంగి పొరలింపజేసే యేసయ్య ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగా పోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రత్యక్షమైన యేసయ్య నీ శత్రువులు ఎదుట భోజనపు బల్లను సిద్ధం